గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 23కి సంబంధించినటువంటి మార్చ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతాను. ఈ మార్చ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తాం. ఇక ఐకాన్ ఇండియా గ్రూప్ 1, 2, 3కి సంబంధించిన లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతోంది. రెగ్యులర్గా జరిగేటువంటి ఈ లైవ్ క్లాసెస్ ద్వారా మీకు న్యూ అండ్ అప్డేటెడ్ కాంటెంట్ అందించడం జరుగుతోంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. ఇక మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మాట్లాడే ముందు ఏపీపీఎస్సికి సంబంధించి ఎకానమీ మెయిన్స్ కోసం చౌటి సార్ చెప్తున్నటువంటి ఎకానమీ క్లాసెస్ ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏపీపీఎస్సి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. 6 months వ్యాలిడిటీకి సంబంధించి 999తో ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఇక మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి అంశం, అలాగే ఇంపార్టెంట్ డేస్, వాటితో పాటు ఇంపార్టెంట్ ఒప్పందాలు, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ ద్వారా మనం మాట్లాడబోతా ఉన్నాం. మరి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం మాట్లాడబోయేటువంటి ఈ టాపిక్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటినన్నింటినీ కూడా మనల్ని అడుగుతారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించి పూర్తి కాంటెంట్ని మనం అప్డేట్ చేసుకుందాం. సో ఈ క్లాస్కి సంబంధించి వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇక కాంటెంట్కి సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ని ఈరోజు నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో మరి ఈ క్లాస్ ద్వారా మనం మాట్లాడే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మార్చి 23కి సంబంధించి అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మనం. సో ఈ అమరవీరుల దినోత్సవానికి సంబంధించి భగత్ సింగ్ గారిని లాహోర్ జైల్లో ఉరితీయడం జరిగింది. సో మరి భగత్ సింగ్ గారికి సంబంధించినటువంటి తాతగారి పేరేమిటి? సో భగత్ సింగ్ గారి పైన వారి తాతగారి ప్రభావం ఎక్కువగా ఉండేది. జస్ట్ వారి తాతగారి పేరేమిటి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇఫ్ మీకు ఏమైనా తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, సో ఇక క్లాస్కి సంబంధించి మనం మాట్లాడబోయేటువంటిది ఫస్ట్ అమరవీరులకి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడదాం. మార్చ్ 23కి సంబంధించి అమరవీరుల దినోత్సవానికి సంబంధించి మనల్ని ఇంపార్టెంట్ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఒకసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. Right, post your answer. Low voice unda? Voice clearly? Very good, Veena. Yes. Yes, very good. So, Arjun Singh, భగత్ సింగ్ గారికి సంబంధించిన భగత్ సింగ్ తాతగారి పేరు అర్జున్ సింగ్. ఈయన ఆర్య సమాజ్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలని ఫాలో అయ్యేవారు. సో ఇప్పుడు మనం భగత్ సింగ్ టాపిక్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరవీరులకి సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా మనం డిస్కస్ చేయాల్సింది ఏమిటి అని అంటే అమరవీరుల దినోత్సవం ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నామండి. దేనికి సంబంధించి అని అంటున్నాం? ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి అమరవీరుల దినోత్సవము అని అంటున్నాం. అమరవీరుల దినోత్సవము అని అంటున్నాం. సో ఇది ఎందుకు నిర్వహించడం జరుగుతూ ఉంది అనేది మాట్లాడాల్సి వస్తే, దేశానికి సంబంధించినటువంటి స్వతంత్రం అంశంలో స్వతంత్రం కోసం సో జైల్ శిక్షణ అనుభవిస్తూ ఉరికంబం ఎక్కినటువంటి వారికి సంబంధించి అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉందండి. సో ఈ అమరవీరుల దినోత్సవానికి సంబంధించి ఎవరికి గుర్తుగా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే, 1 భగత్ సింగ్ గారు, 2 సుఖదేవ్ థాపర్ గారు, 3 శివరాంకి సంబంధించి శివరాం రాజ్గురు గారికి సంబంధించి ఎవరెవరు అని అంటున్నాం? భగత్ సింగ్,
సో ఇప్పుడు ఈ డేట్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం మనం? మార్చ్ 23 నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు వీరు ఉరికంబం ఎక్కారు అని అంటే, సో 1931 మార్చ్ 23 ఉరికంబం ఎక్కడం జరిగింది. ఇలా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరెవరు ఉరికంబం ఎక్కారు అని అంటే, ఒకటి భగత్ సింగ్ అని అంటున్నాం, భగత్ సింగ్ గారు. రెండు ఎవరు అని అంటే సుఖ్దేవ్ గారు. మరొకరు ఎవరు అని అంటే మూడవ వారు శివరామ్ గారు అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? శివరామ్ గారు. సో ఇలా ఈ ముగ్గురికి సంబంధించి వీరు ఉరికంబం ఎక్కినందుకు గాను అమరవీరుల దినోత్సవాన్ని మార్చి 23 ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉంది. సో వీరు చేసినటువంటి త్యాగాలకి సంబంధించి ఇందులో భగత్ సింగ్ గారికి సంబంధించి, భగత్ సింగ్ గారు 1907 సెప్టెంబర్ 28న జన్మించడం జరిగింది. సో ఇలా ఈ భగత్ సింగ్ గారికి సంబంధించి వీరి ఫాదర్ ఎవరు అని అంటే కిషన్ సింగ్ అని అంటున్నాం. కిషన్ సింగ్ ఇతని ఫాదర్. సో అలాగే వీరి అమ్మగారు విద్యావతి. సో ఇక ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినాం, తాతగారు ఎవరు అని అంటే అర్జున్ సింగ్. వీరి బాబాయ్ అజిత్ సింగ్. సో ఈ అజిత్ సింగ్ గారు స్వదేశీ ఉద్యమంలో లాలా లజపతి రాయ్తో కలిసి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అర్జున్ సింగ్ గారికి సంబంధించినటువంటి వారేమో దయానంద సరస్వతి స్థాపించినటువంటి దానిలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఇక ఆయన గురువు గారు ఎవరు అని అంటే కర్తార్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా భగత్ సింగ్, సుఖ్దేవ్, శివరామ్ గారిని ఉరితీయడం ద్వారా అమరవీరుల దినోత్సవం అనేది మార్చి 23న నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం మరొక ఇంపార్టెంట్ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే, ప్రపంచ వాతావరణ దినోత్సవం కూడా ఈ మార్చి 23ని నిర్వహించడం జరుగుతూ ఉందండి. దేన్ని అని అంటున్నాం? ప్రపంచ వాతావరణ దినోత్సవం. దీనినే వరల్డ్ మెట్రలాజికల్ డే అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. వాతావరణ దినోత్సవం అనేది కూడా ఎప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటే మార్చ్ 23నే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకోసము అని అంటే 1950లో మార్చ్ 23కి సంబంధించి ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ని స్థాపించేందుకోసం ఒక కన్వెన్షన్ జరిగిందండి. సో ఇలా స్థాపించే కన్వెన్షన్ అనేది జరిగింది. ఈ కన్వెన్షన్లో ఎన్ని దేశాలు సంతకం చేశాయి అని అంటే 180 దేశాలు సంతకం చేశాయి. సో ఇలా దీనికి గుర్తుగా మార్చ్ 23ని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. సో మరి ఈ మార్చ్ 23కి సంబంధించి ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క ముఖ్యమైనటువంటి విధానం ఏంటి అని అంటే, వాతావరణానికి సంబంధించి అలాగే జల సంబంధ సేవలకి సంబంధించినటువంటి భద్రత, శ్రేయస్సుకి సంబంధించిన అవగాహనను పెంపొందించడం ఈ డేకి సంబంధించినటువంటి లక్ష్యం. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 23 మార్చ్ 1950న స్థాపించబడింది అని అంటున్నాం. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా జెనీవా, స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఇగో ఈ వరల్డ్ మెట్రలాజికల్ డే పైన ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి క్వశ్చన్ వస్తే అమరవీరుల దినోత్సవం అలాగే ప్రపంచ వాతావరణ దినోత్సవం ఈ రెండూ కూడా ఒకటే రోజున మార్చ్ 23 అని అంటున్నాం. ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక ముఖ్యమైనటువంటి ఒప్పందం గురించి మాట్లాడాలి. ఇటీవల ప్రీవియస్ క్లాస్లో 4-5 డేస్ బ్యాక్ నేను ఒక క్లాస్ చెప్పడం జరిగింది. కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది
దేనికోసము అని అంటే భూటాన్లో పెట్టుబడులను పెట్టేందుకు, ముఖ్యంగా ఇంధనానికి సంబంధించి అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం. ఇప్పుడు భారత ప్రధాని గారు భూటాన్లో పర్యటించడం జరిగింది. ఎక్కడ పర్యటించారు అని అంటున్నాం? ఇటీవల భారత్ ప్రధాని. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అంశం ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇగో భూటాన్కి సంబంధించినటువంటి అంశం గురించి ఒకసారి మాట్లాడదాం. సో భూటాన్లో భారత్ ప్రధాని పర్యటన అని అంటున్నాం. సో భారత ప్రధాని పర్యటనకి సంబంధించినటువంటి అంశాలని మిమ్మల్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. సో అలా అడిగినప్పుడు పలు అంశాలను, ఈ పర్యటనకి సంబంధించినటువంటి వివరాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్స్ని గురించి ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడదాం. భూటాన్కి సంబంధించినటువంటి థింపులో ఒక కార్యక్రమం జరిగింది. సో ఈ థింపులో జరిగినటువంటి కార్యక్రమంలో భారత ప్రధాని గారికి ఒక అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అదే ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి అవార్డు పేరు ఏమిటి అని అంటే ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్ఫోస్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఆర్డర్ ఆఫ్ ద డ్రాక్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో అనేటువంటి అవార్డుని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు అని అంటే భారత ప్రధానికి భూటాన్ వారు అందించడం జరిగిందండి. సో భూటాన్ ప్రదానం చేయడం జరిగింది. ఓకే, సో మరి ఇలా ప్రదానం చేసినటువంటి దీనిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో అనేటువంటి ఈ అవార్డుని ఇటీవల భారత్కి ప్రదానం చేసినటువంటి దేశం ఏ దేశం నుంచి ఇది ప్రదానం చేయడం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే భూటాన్ దేశం నుంచి ఇది భారత్ ప్రధానికి ప్రదానం చేయడం జరిగింది అని చెప్పాలి. అలాగే భారత్కి సంబంధించి అంటే ఈ భూటాన్కి సంబంధించి ఒక విదేశీయుడు ఈ అవార్డుని పొందడం మొదటిసారి అని చెప్పేసి మొదటి విదేశీయులుగా కూడా ఈ అవార్డును పొందినటువంటి మొదటి విదేశీయుడుగా కూడా ఎవరిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే విదేశీయుడు మీన్స్ అక్కడ భూటాన్కి వెళ్ళి అవార్డుని భారత్ నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మొదటి విదేశీయుడిగా కూడా ఎవరిని గుర్తిస్తారు అని అంటే మోడీ గారిని గుర్తించాల్సి ఉంటుంది. ఇది అవార్డుకి సంబంధించిన అంశం. అయితే 2019 నుంచి 2024 మధ్యన భారతదేశం అనేది భూటాన్ దేశంలో పెట్టుబడులను పెట్టడం జరుగుతూ ఉందండి. పెట్టుబడులకి సంబంధించిన అంశం గురించి చెప్తా ఉన్నా. సో ఇప్పుడు ఈ పెట్టుబడులు ఎంత పెట్టారు అని అంటే ఇప్పటివరకు 5,000 కోట్ల రూపాయలను పెట్టడం జరిగింది. ఎక్కడ అని అంటే భూటాన్లో 2019 నుంచి 2024 మధ్యన, రైట్. అయితే ఈ అవార్డ్స్కి సంబంధించి ఈ పెట్టుబడులకి సంబంధించి దీన్ని ఎంతకు పెంచుతాము అని అన్నారు అని అంటే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు భూటాన్లో నెక్స్ట్ పెడతాము అని చెప్పేసి ఇప్పుడు మోదీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకు పెడతా ఉన్నారు పెట్టుబడులు అని అంటే ఇరు దేశాలకి, భారత్కి అలాగే భూటాన్కి సంబంధించి ఇది మనకు సరిహద్దు దేశం. సో ఇరు దేశాలకి సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి దేనికి సంబంధించి వ్యూహాత్మక అంశాలను బలోపేతం చేసుకోవడం కోసం ఈ పెట్టుబడులు అనేవి భారత్ భూటాన్లో పెట్టడం జరుగుతోంది. ఇలా ఈ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇరు దేశాలకి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని చూడాల్సి వస్తే ఇదంతా ప్రస్తుత కరెంట్ అఫైర్స్. చారిత్రాత్మక నేపథ్యం లేదా చారిత్రాత్మకమైనటువంటి సంబంధాలను గురించి మాట్లాడాల్సి వస్తే మొదటిసారి ఇరు దేశాల మధ్యన చారిత్రాత్మక సంబంధాలు ఎప్పుడు మొదలయ్యాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్వశ్చన్గా అడగొచ్చు, మాట్లాడవచ్చు. ఒక్కసారి మీకు ఏమైనా తెలిస్తే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మొట్టమొదటి ద్వైపాక్షిక ఒప్పందం ఇరు దేశాల మధ్యన ఎప్పుడు జరిగింది అని చెప్పేసి ఇటీవల మన భారత ప్రధాని అక్కడ పర్యటించాడు భూటాన్లో.
2024కి సంబంధించి భారత ప్రధానికి అత్యున్నత పురస్కారం అనేది భూటాన్ అందించింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగవచ్చు, ఇరు దేశాల మధ్యన అంటే భూటాన్ భారత్ మధ్యన చారిత్రాత్మక సంబంధాలు ఎప్పుడు మొదలయ్యాయి అని క్వశ్చన్ అడగవచ్చు. భారత్ మధ్యన సంబంధాలను గురించి ద్వైపాక్షిక అంటే ఇరు దేశాలకి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలను గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తించాలండి. ఎప్పుడు అనంటే 1910లో అంటే మనం బ్రిటిష్ రూలింగ్లో ఉన్నప్పుడే ఇరు దేశాలకి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు మొదలయ్యాయి. ఇది 1910లో అని అంటున్నాం. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో స్నేహపూర్వక సంబంధాలు అనేవి ప్రారంభం అవ్వడం జరిగిందండి. స్నేహపూర్వక సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ రెండు విధాలుగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో మొదటిసారి ఎప్పుడు ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలు మొదలయ్యాయి అని అంటే మన ఆన్సర్ 1910లో ఉండాలి. ఇక ఇరు దేశాల మధ్యన స్నేహపూర్వక సంబంధాలు ఎప్పుడు మొదలయ్యాయి అని అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949 నుంచి స్నేహపూర్వక సంబంధాలు మొదలయ్యాయి ఇరు దేశాల మధ్యన అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇగో ఈ స్నేహపూర్వక సంబంధాలు అనేవి ఇరు దేశాల మధ్యన ప్రారంభమయ్యాయి. ఇక ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించి అలాగే అభివృద్ధి అంశాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరు దేశాలు కూడా ఆర్థిక స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే వ్యూహాత్మకంగా లాభపడేందుకు ఇరు దేశాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం. ఇది భారత్ భూటాన్కి సంబంధించినటువంటి అంశం. దీనిపైన మీరు కాంటెంట్ని అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే ఇటీవల నేషనల్ ఎన్ఎస్ఓకి సంబంధించి నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అనేది జీడిపికి సంబంధించినటువంటి అంశాలను వెలువరించడం జరిగిందండి. ఏది అని అంటున్నాం, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది జీడిపికి సంబంధించినటువంటి అంచనాలను వెలువరించింది. ఎంత అంచనా వేసింది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినా, మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఏమని అంటున్నాం, ఎవరు అని అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఏం చేసినది అని అంటే జీడిపికి సంబంధించినటువంటి అంచనాను వేయడం జరిగింది. ఎంత వేసింది అని నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఎనీబడీ కెన్ సే. రైట్, 7.6% జీడిపి గ్రోత్ ఉంటుంది భారతదేశము అని చెప్పింది. అయితే ఇప్పుడు మిన్ అంటే ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి వారు అంచనాలను వెలువరించడం జరిగిందండి. సో ఈ అంచనాలలో జీడిపి గ్రోత్ అనేది భారతదేశానికి సంబంధించి 8% ఉంటుంది అని చెప్పింది. ఇలా 8% ఉంటే భారత్కి సంబంధించినటువంటి వృద్ధి వేగంగా జరగడంతో పాటు పెట్టుబడులు అనేవి ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇలా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చినటువంటి 7.6 కంటే 0.4% ఎక్కువగా ఉండి 8% మేర భారతదేశ జీడిపి ఉంటుందని ఇటీవల చెప్పినటువంటి వారు ఎవరు అని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి. ఇగో ఇంతే, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. ఆర్థిక మంత్రిత్వ శాఖ అని ఇక్కడ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అంచనాను వేసింది భారతదేశానికి సంబంధించినటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పైన. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనగా ఏంటి అని అంటే ఒక దేశ సరిహద్దు లోపల ఒక నిర్దిష్ట కాలానికి అంతిమంగా తయారు చేయబడిన వస్తు సేవల విలువనే జీడిపి అని అంటున్నాం.
ఈ జీడిపికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8% ఉంటుంది అని చెప్పి ఇటీవల చెప్పినది ఎవరు అని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి. 7.6% ఉంటుంది అని చెప్పింది ఎవరు అని అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది చెప్పింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎకానమీ కరెంట్ అప్డేట్గా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్లో ఉపయోగపడడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీనిని తర్వాత అత్యంత కీలకమైన ముఖ్యమైనటువంటి యునైటెడ్ నేషన్స్ తీర్మానం గురించి మనం మాట్లాడదామండి. యునైటెడ్ నేషన్స్ తీర్మానము అని అంటున్నాం. ఈ తీర్మానం ఇటీవల దేని మీద వచ్చింది అని అంటే ఏఐ మీద వచ్చింది అని చెప్పాలి. ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దెన్ లేదా దీనిని ఏమంటున్నాము అని అంటే కృత్రిమ మేధస్సు అని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ తీర్మానాన్ని ఇటీవల యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో జనరల్ అసెంబ్లీలో స్పాన్సర్ చేసినది ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు ఈ ఏఐ తీర్మానం అనేది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి మొట్టమొదటి తీర్మానంగా గుర్తుంచుకోవాలండి. యుఎన్ మొట్టమొదటి తీర్మానం ఇటీవల దేనిపై వచ్చింది అని అంటే మొట్టమొదటి తీర్మానం అనేది మనకి ఏఐ మీద వచ్చినది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు మీద వచ్చింది. ఇది ప్రశ్న. ఓకే, ఇటీవల వచ్చిందా లేదా అని అంటే 2024 మార్చు 22న ఇది వచ్చింది అని గుర్తుంచుకోండి. ఈ తీర్మానం 2024 మార్చు 22న రావడం జరిగింది. ప్రపంచ నీటి దినోత్సవం రోజున ఈ తీర్మానం వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది మొట్టమొదటి తీర్మానం. అయితే నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ కూడా, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీర్మానము అని అంటున్నాం. ఈ తీర్మానానికి స్పాన్సర్ చేసింది ఎవరు అని అడుగుతారు. ఇది క్వశ్చన్. సో ఇది అందరు చెప్తారు కాబట్టి క్వశ్చన్ కొంచెం క్రిటికల్గా అడిగినప్పుడు తీర్మానం మీద మీరు ఆన్సర్ చేయాలి. నీలజ యూకే, రాంగ్ ఆన్సర్. సో తీర్మానాన్ని స్పాన్సర్ చేసినది ఎవరు అంటే ఈ స్పాన్సర్ చేసినటువంటి దేశం ఏది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుంచుకోండి. సో మరి దీనిని స్పాన్సర్ చేసినటువంటి దేశాలు ఎన్ని అని అడుగుతారు. స్పాన్సర్స్ అంటే కో స్పాన్సర్స్. సో ఇందులో ఎన్ని దేశాలు చేశాయి అని అంటే దీనికి స్పాన్సర్ చేసినటువంటి దేశాలు ఏదని అంటున్నాం. స్పాన్సర్ ఎన్ని దేశాలు చేశాయి అని అంటే ఇక్కడ ఫిగర్ నెంబర్ అడగడానికి అవకాశం ఉంది. 1, 2, 3 123 దేశాలు స్పాన్సర్స్ చేశాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. మరి యునైటెడ్ నేషన్లో జనరల్ అసెంబ్లీలో వచ్చినటువంటి ఏఐ మొట్టమొదటి తీర్మానానికి సంబంధించి అందరూ అంటే ఈ తీర్మానానికి అన్ని దేశాల మద్దతు ఉన్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అంటే అన్ని దేశాలు ఎన్నిసార్లు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అని అంటే మొత్తం 193 దేశాలు దీనికి మద్దతు తెలిపాయి. ఏకగ్రీవంగా ఈ తీర్మానం అనేది ఆమోదం పొందడం జరిగింది అని చెప్పారండి. సో ఇలా 3 అంశాలను గుర్తుంచుకోండి. స్పాన్సర్ చేసినటువంటి వారు ఎవరు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటున్నాం. స్పాన్సర్ చేసినవి 123 దేశాలు. యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఆమోదించినటువంటి ఈ తీర్మానం ఏకగ్రీవంగా 193 దేశాలు కూడా మద్దతు తెలిపినట్లే అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు దీనికోసం ఎందుకు తీర్మానం చేశారు అని అంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంది కూడా. అంటే అన్ని రంగాలలో కూడా ఈ కృత్రిమ మేధస్సు అనేది వస్తుంది. దీనికి సంబంధించి సాంకేతికతగా అన్ని దేశాలకి సంబంధించినటువంటి ప్రయోజనం, అన్ని దేశాలకి సాంకేతిక పరంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు, మానవ హక్కులను గౌరవించేందుకు ఈ తీర్మానం చేయడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. సాంకేతికంగా అన్ని దేశాలకి ప్రయోజనం చేకూరాలి అండ్ సేమ్ టైం మానవ హక్కులకి ఇక్కడ గౌరవం లభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని చేయడం జరిగింది. ఇలా వచ్చినటువంటి ఈ తీర్మానం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఇలా ఈ తీర్మానం గురించి గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
పైన మొట్టమొదటి తీర్మానం చేసింది. దీనికి స్పాన్సర్ చేసినటువంటి ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేసినటువంటి దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ తీర్మానానికి కో స్పాన్సర్ చేసినటువంటి దేశాలు ఎన్ని అని అంటే 123. ఈ తీర్మానం అనేది, ఈ రెజల్యూషన్ అనేది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది 193 దేశాలతో అని యునైటెడ్ నేషన్స్ ప్రకటించడం జరిగింది జనరల్ అసెంబ్లీకి సంబంధించి. ఇలా ఈ తీర్మానాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ దేశాలకి సాంకేతిక ప్రయోజనాలను అందిస్తూ మానవ హక్కులను గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. రైట్, సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మన న్యూఢిల్లీ దేశ రాజధానిలో ఒక సమావేశం జరుగుతూ ఉంది. ఇది దేనికి సంబంధించి అని అంటే విదేశీ కార్యాలయ అంటే విదేశీ వ్యవహారాలకి సంబంధించిన అంశం మనం మాట్లాడేది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకి జైశంకర్ గారు ఉన్నారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి, విదేశీ వ్యవహారాలకి సంబంధించి ఇటీవల ఏ దేశంతో సంప్రదింపులు జరిగాయి అనేటువంటి అంశాన్ని మనల్ని క్వశ్చన్గా అడుగుతారు. సో అలా క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకా ఏమంటారు అని అంటే నాక్ చార్ట్ అనేది జరిగింది. ఇటీవల ఏ దేశంతో మొదటి విదేశాంగ కార్యాలయ సంప్రదింపులకి సంబంధించి నాక్ చార్ట్ జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి దేశం పేరు మౌరిటానియా అనేటువంటి దేశం పేరు గురించి గుర్తుంచుకోండి. ఇగో భారత్ మౌరిటానియా, ఇది అంతర్జాతీయ సంబంధాలకి సంబంధించి మనం మాట్లాడుతున్నటువంటిది ఇంపార్టెంట్ అంశం, మౌరిటానియా. సో ఇప్పుడు ఈ పేరుని మీరు ఇంతకుముందు విన్నారా? ఈ దేశం మీకు తెలుసా లేదా ఒక్కసారి నాకు చెప్పండి, నేను మీకు చెప్పేస్తా. రైట్, ఇదిగో భారత్ మౌరిటానియాతో ఇటీవల నాక్ చార్ట్ని నిర్వహించింది. మీకు తెలుసా అని క్వశ్చన్ అడుగుతాడు. అడిగితే మీరు తెలుసు అంటారా లేదంటారా? ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు తెలుసు. ఓకే, వినలేదా? రైట్, ఇక్కడ గుర్తుంచుకోండి, మౌరిటానియా గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. ఈ మౌరిటానియా అనేటువంటి దేశం ఎక్కడ ఉంటుంది అని అంటే ఇది ఉత్తర ఆఫ్రికా కాంటినెంట్ ఉంది మీకు తెలుసు కదా. ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం అండి. అంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉత్తరం సైడ్ను ఉంటుంది. ఓకే, అంటే నార్త్ సైడ్ ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఈ మౌరిటానియాకి సంబంధించి భారత్లో ఎక్కడ అని అంటున్నాం, భారతదేశంలోని ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ దేశ రాజధానిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో, ఇక్కడ నాక్ చార్ట్ అనేది జరిగింది. దేన్ని ఏం జరిగింది అని అంటున్నాం, నాక్ చార్ట్ అని అంటున్నాం. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ మౌరిటానియా వచ్చి ఏమంటుంది అని అంటే ఇగో ఈ కార్యాలయాల విదేశీ వ్యవహారాలను నిర్వహించేందుకు, భారత్ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు దీనికి సంబంధించి విదేశీ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కువగా కొనసాగిద్దాము అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇలా మౌరిటానియాతో జరిగినటువంటి ఈ సమావేశం ఇప్పుడు స్నేహపూర్వకమైనటువంటి సమావేశంగా చూడాల్సి ఉంటుంది. స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను పెంపొందించుకునేందుకు ఇటీవల ఉత్తర ఆఫ్రికాకి సంబంధించిన ఏ దేశం భారతదేశంతో చర్చలు జరిపింది అని అంటే మౌరిటానియా అనేటువంటి దేశం. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, ఇది ఉత్తర ఆఫ్రికాకి సంబంధించినటువంటి దేశం. సో ఇప్పుడు ఇరు దేశాలకి సంబంధించి ఏ అంశాలపైన వీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ఇగో ఈ అంశాలకి సంబంధించి, సాంస్కృతిక అంశాలకి సంబంధించి బహుపాక్షిక సమావేశాలను నిర్వహించాలి అని కూడా భావిస్తూ ఉన్నారు. సో ఇలా భారత్ మౌరిటానియా గురించి గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి సెకండ్ టాపిక్. దాని లేదా
కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలుగా వీటిని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం అప్డేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఏ అంశాలు మాట్లాడినాం, భారత్ మౌరిటానియా గురించి మాట్లాడడం జరిగింది. అలాగే యుఎన్ తీర్మానం ఏఐ పైన తీసుకొచ్చింది, దాని గురించి మాట్లాడినాం. ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి జీడిపి అంచనాలకు కాకుండా ఫినాన్స్ మినిస్టర్ మిన్ అనేటువంటి ఒక అంచనా వచ్చింది. ఇది జీడిపిని 8% అంచనా వేయడం జరుగుతూ ఉంది. భూటాన్ భారత్కి సంబంధించినటువంటి సంబంధాలు, భూటాన్ భారత్కి భారత ప్రధానికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ ది డ్రాక్ గ్యాల్ఫో గురించి మాట్లాడినాం. అలాగే ప్రపంచ వాతావరణ దినోత్సవం గురించి మాట్లాడినాం. అమరవీరుల దినోత్సవం గురించి కూడా ఈ మార్చ్ 23కి సంబంధించి మనం మాట్లాడడం జరిగింది. ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కరెంట్ అఫైర్స్ కాంటెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో అప్డేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీడియోకి ఒక లైక్ చేసి రెస్ట్ తీసుకోండి.